మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారా స్వామి? యా, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా. అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే పొరపాటు పడుతున్నాం అక్కడ. భగవంతుడికి తను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి. ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు కొండగా ఉంటా అన్నాడు, నీటిగా ఉంటా అన్నాడు. కొండగా ఉన్నాడు బదరికాశ్రమంలో, నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో, విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ప్రత్యక్ష రూపం, అది ఆయన స్వయంభూ స్వరూపం. అది మరి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా. నమ్మకం లేదు మనకి అది ఆయనే. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? అలా మాట్లాడగలిగారు? అలా మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి. రాముల వారు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. వెళ్ళిపోయారు. కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అవును స్వామి. అట్లా అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు.